అండ్ టాస్ జరిగింది. టాస్ జరగడం మరి యూ ముంబా టాస్ గెలిచారు కాబట్టి ఫస్ట్ రైడ్ దబంగ్ ఢిల్లీ నుండి మరి ఆశు స్టార్ట్ చేస్తాడా? దాని తీవ్రత ఏమైనా తగ్గిందా లేదా అనేది ఈ మ్యాచ్లో అర్థమవుతుంది మనకి. మొదటి 10 నిమిషాల్లో 800కి పైగా రేట్ పాయింట్స్ ఉన్నాయి. యావరేజ్ 8.3. 2 మ్యాచ్ల్లో 4 మాత్రం యావరేజ్ ఉంది కాబట్టి కొంచెం దెబ్బతినింది. బోనస్ కోసం ప్రయత్నం చేశాడు. ఇక్కడ 43 సూపర్ టెన్స్ ఉన్నాయి. కానీ కమ్ బ్యాక్ టు ఫామ్. కానీ ఆ ప్లాస్టర్ వేసుకొని కనిపిస్తే అక్కడే టార్గెట్ చేస్తారు కూడా. అండ్ ఇక్కడ మటుకు చక్కగా జంప్ చేసి మరి సక్సెస్ఫుల్ రైడ్ గా మార్చాడు. ఈక్వల్ ప్రెషర్ ఉంది ఇద్దరికి. యూ ముంబా 4 బోనస్ పాయింట్లు చేస్తే దబంగ్ ఢిల్లీ కేవలం 1 మాత్రమే చేసింది. రేడర్స్ రొటేట్ చేయాలి. మల్టీ పాయింట్ రైడ్ కాబోతుంది ఇది నీరజ్ నర్వాల్ నుండి. బోనస్ కూడా చేసి అంటున్నాడు కానీ 2 పాయింట్స్ ఇచ్చారు. సో 2 పాయింట్ రైడ్ గా మారింది. రావాలా తను కొంచెం లోపలికి రాణించిన తర్వాత డైవ్ చేసి ఇక్కడ సుర్జిత్ మరోసారి పొరపాటు చేసినట్టుగా అనిపిస్తోంది. ముచ్చటగా 3వసారి. అంటే ముచ్చట యూ ముంబాకి ఉంది. యూ ముంబాకి ఆయన ఆశ వచ్చాడు మళ్ళీ. ఐ థింక్ తన కాన్ఫిడెన్స్ పెరుగుతున్నట్టుగా ఉంది. ఇక్కడ స్ట్రగుల్ అవ్వగానే ఎలా గివ్ అప్ చేస్తాడో చూడొచ్చు. అది జరగకపోతే హీస్ ఎ డిఫరెంట్ ప్లేయర్ ఆల్ టుగెదర్. బిర్లా వైట్ టైల్ 6 సూపర్ టాకిల్ జరిగింది. జబర్దస్త్ పట్టు అది సునీల్ నుండి చూసాము. యూ ముంబాకి లెట్స్ సీ. అశు వెళ్ళాడు ఇంతకుముందు ట్రాక్ చేశాడు. మరొకసారి జంప్ తీసుకొని ఆల్ అవుట్ పాయింట్ సాధించాడు. ఇక్కడ దబంగ్ ఢిల్లీకి బ్రిలియంట్ కమ్బ్యాక్. జస్ట్ 15 సెకండ్లు మాత్రమే ఉంది హాఫ్ టైం కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడ దూసుకెళ్లి దుమ్మురేపాడు అశు. దబంగ్ ఢిల్లీ హాఫ్ టైమ్ స్కోర్ ఇక్కడ ఒకసారి చూద్దాము. 19 పాయింట్స్ తో దబంగ్ ఢిల్లీ ఉంటే యూ ముంబా 17 పాయింట్స్ తో ఉంది. మనం అండ్ ఇక్కడ 1 వర్సెస్ 7 బోనస్ అయితే కంఫర్టబుల్ గా క్రాస్ చేసినట్టయితే కనిపిస్తున్నాడు యూ ముంబా రైడర్ సతీష్. అండ్ ట్యాకిల్ చేస్తే 2 పాయింట్స్ లభిస్తాయి. యూ ముంబాకి కంపల్సరీ పాయింట్ తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈసారి ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. అక్కడ వచ్చింది ఎవరు? అశు మాలిక్. మల్టీ రైడ్ పాయింట్ ఏమైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్తే ఆల్ అవుట్ ప్రమాదంలో యూ ముంబా ఉంటుంది. 3+2 ఆల్ అవుట్ అంటున్నారు. మరి దాన్ని ఏమైనా యూ ముంబా ఛాలెంజ్ చేస్తుందా? అశు సూపర్ 10 తర్వాత ఇక్కడ సూపర్ రైడ్ చేశాడు. అండ్ వచ్చిన ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకొని 6 పాయింట్లు సాధించాడు నీరజ్ నర్వాల్. అండ్ సూపర్ 10 తో దూసుకెళ్తున్నాడు అక్కడ. అండ్ ఇటు చూస్తే కనుక మరొక టచ్ ద్వారా పాయింట్ సాధించాడు నీరజ్ నర్వాల్. ఈరోజు ఒక్కసారి కూడా టాకిల్ చేయలేదు నీరజ్ ని. అండ్ తన కెరీర్ లో 3వసారి ఇది సూపర్ రైడ్ ఏమైనా అవుతుందా? మంచి ఎస్కేపింగ్ అయ్యాడు. చిన్న డుక్కి తీసుకున్నాడు కాబట్టి అక్కడ సూపర్ రైడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దబంగ్ ఢిల్లీ నుంచి. అదే జరిగింది. యూపీఐ లైట్ సూపర్ రైడ్ చేశాడు అక్కడ అశు మాలిక్. వరుసగా మ్యాచ్లు గెలిచిన తర్వాత లాస్ట్ మ్యాచ్ ఓడిన తర్వాత ఇక డబుల్ ది ఫోర్స్ తో వచ్చి ఒక బిగ్ విక్టరీ సాధించారు యూ ముంబా పైన.